నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? సో ఈరోజు ఏమంటే సో నంబర్ గురించి చెప్పుకుందాం. నిన్న మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం అసలు పైథాన్లో రెగ్యులర్గా మనం యూస్ చేసే లిస్ట్ అనేవి మనం డేటా అనలిసిస్ ఎందుకు యూజ్ చేయకూడదు అనేది మనం తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే నంపై అంటే ఇది న్యూమరికల్ పైథాన్. ఇన్ కేస్ మీరు కనుక ఇదేంటి అనకుండా ఇన్స్టాల్ చేస్తుంటే ఆల్రెడీ మీరు నంపై అనేది ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఓన్లీ నార్మల్ పైథాన్ కనుక మీరు ఇన్స్టాల్ చేస్తుంటే మీరు నంపై యూజ్ చేయాల్సి ఉంటుంది. నంపై ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఒకవేళ నంపై ఇన్స్టాల్ చేయాలంటే పిప్ ఇన్స్టాల్ నంపై. ఓకే, ఇలా అంటే నంపై ఇన్స్టాల్ అవుతుంది. నా దాంట్లో ఆల్రెడీ నంపై ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి సో ఓకే, లైక్ రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫై వస్తుంది, లేదంటే మీకు ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇది నంపై ఇన్స్టాల్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ numpy as np, import numpy as np. ఓకే, numpy ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనం numpyలో యూజ్ చేసేది ఏంటంటే numpy అరేస్ మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ అన్ అరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే అంటే ఏంటి? అరే is the list of value of same data type. ఓకే, సో నంపై అరే ఏంటంటే అవి అరే అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అనమాట. కొన్ని వాల్యూస్ బట్ విత్ సేమ్ డేటా టైప్ అనమాట. అంటే మనం ఫ్లోట్ అయితే అరేలో ఒక ఫ్లోట్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి, ఇంటిజర్స్ అంటే ఓన్లీ ఇంటిజర్స్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఓకే, మిక్స్ అయితే ఉండవు అనమాట. సో దట్ ఈస్ అన్ అరే అనమాట. అరే ఇస్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ విత్ సేమ్ డేటా టైప్. సో నంపై అరేస్ మనం ఎలా క్రియేట్ చేస్తాం? సో నంపై అరేస్ మనం లిస్ట్ యూజ్ చేసి క్రియేట్ చేయమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అన్నమాట. ఇది లిస్ట్ కదా. సో ఈ లిస్ట్ ని నేను అరే కింద కన్వర్ట్ చేస్తాను. ARR ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ ఓకే అరే ఆఫ్ ఎల్ అంటాను. సో అప్పుడు ARR ఏమవుతుంది? అరే అవుతుంది. మీరు ఈవెన్ చెక్ చేసుకుంటే టైప్ ఆఫ్ ARR అంటే ఇక్కడ మీకు క్లియర్గా నంపి డాట్ ఎన్డిఆర్ అని కనిపిస్తుంది. ఓకే, సో ఇది నంపై అరే అనమాట. సో నంపై అరేస్ ఆర్ వెరీ సేమ్ యాజ్ లిస్ట్ అనమాట. నార్మల్ మీకు లిస్ట్ మీరు ఎలా యూజ్ చేస్తారో అలాగే అరేస్ కూడా యూజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎల్ ఆఫ్ 0 అంటే 1 వస్తుంది, మీ ఏఆర్ఆర్ ఆఫ్ 0 అన్నా సరే మీకు 1 వస్తుంది. ఓకే, సో ఎల్ ఆఫ్ 0 అన్నా ఏఆర్ఆర్ ఆఫ్ 0 అన్నా సరే మీకు 1 వస్తుంది అనమాట. సో లిస్ట్ మీరు ఎలా చేస్తారో అలాగే చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 0 to 4 అనొచ్చు, లేదు ఏఆర్ఆర్ ఆఫ్ జస్ట్ 3 అని ఇవ్వచ్చు. మీరు లిస్ట్ని ఎలా చేస్తారో అలా ఇవ్వచ్చు. మరి స్కిప్ వాల్యూ వచ్చా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తే ఏమవుద్ది? రివర్స్. లైక్ ఒక లిస్ట్ని మీరు ఎలా అయితే లైక్ వాల్యూస్ తీసుకుంటూ సబ్సెటింగ్ చేస్తారో అలాగే మీరు అరేస్ని కూడా చేయొచ్చు అనమాట. సో సేమ్ లిస్ట్కి దీనికి సేమ్. ఓకే, మరి అరేలో వాల్యూస్ని అపాయింట్ చేయొచ్చా? నో, అది డిఫరెంట్. సో వన్స్ అరే అనేది క్రియేట్ అయితే అందులో వాల్యూస్ అనేవి సపోజ్ లెట్స్ సే అరే ఆఫ్ 0, సో ఇది ఈక్వల్ టు 1 అని. సో ఆల్రెడీ 1 ఉంది, లెట్స్ సే 6 పెడదాం. ఓకే 6. సో అరేస్లో వాల్యూస్ నేను ఇన్సర్ట్ చేయడం. ఓకే, ఇవన్నీ నార్మల్ మీరు లిస్ట్లో ఏమేం చేస్తారో అవన్నీ కూడా మీరు అరేలో చేయొచ్చు. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టు అరే అంటే ఏంటంటే అరేలో ఖచ్చితంగా వాల్యూస్ అన్ని సేమ్ డేటా టైప్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఇంటిజర్స్ ఉన్నాయి, సో ఇవి ఎప్పుడు కూడా ఇంటిజర్సే ఉండాలన్నమాట. లెట్స్ ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ వాల్యూస్ కావాలంటే నేను ఏమంటానంటే ఎన్పి డాట్ అరే ఆఫ్ ఓకే ఫ్లోట్ వాల్యూస్ అంటే 1.2, 3.5 ఇలాగా 6, 7 అలా. ఓకే, ఇలా అంటే మొత్తాన్ని ఫ్లోట్ వాల్యూస్ అవుతాయి. ఇక్కడ నేను ఇచ్చిన ఇన్పుట్ అబ్జర్వ్ చేస్తే 1.2 ఇస్ ఏ ఫ్లోట్, 3.5 ఇస్ ఏ ఫ్లోట్, బట్ 6, 7 అనేవి ఇంటిజర్స్. నేను నా లిస్ట్లో రెండు ఫ్లోట్ వాల్యూస్ ఉన్నాయి, 2 ఇంటిజర్స్ ఉన్నాయి ఉంటే
నాకు వాల్యూస్ అన్ని కూడా ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిపోయినాయి. ఈవెన్ ఒకటే కాదు, లెట్స్ సే ఈవెన్ జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అరే ఆఫ్ ఓకే 1, 2, 3 4 మాత్రం 4.1 ఉంది. సో ఇవన్నీ 1, 2, 3 ఉన్నాయి, 4 మాత్రం 4.1 ఉంది. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం అందులో ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిపోతాయి. మీకు 1,00,000 వాల్యూస్ ఉంది, ఆ 1,00,000 వేల ఒక్క వాల్యూ ఫ్లోట్ ఉన్నా సరే ఆ 1,00,000 వాల్యూస్ అన్ని కూడా ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇలా ఏంటంటే మీరు ఇచ్చిన ఇన్పుట్ బట్టి డేటా అనేది ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోతుంది. సో ఈవెన్ 4.5 ఇస్తే మొత్తం డేటా అంతా కూడా ఫ్లోట్స్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సేమ్ అప్లైస్ టు నార్మల్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 1, 2, 3 ఇక్కడ నేను ఏమంటానంటే ఇన్స్టెడ్ ఆఫ్ 4 ఇవ్వడం వల్ల హేమంత్ అంటారు. అప్పుడు ఏమైంది, ఇక్కడ చూస్తే వాల్యూస్ అన్ని కూడా స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయిపోయినాయి అనమాట. ఓకే, అన్నోన్ డేటా టైప్ అని చెప్పి కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో ఇలాగా ఇవన్నీ ఆబ్జెక్ట్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి అనమాట. సో మనకి నంపైలో ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. ఆబ్జెక్ట్ అంటే ఇట్ కెన్ స్టోర్ ఎనీథింగ్ నార్మల్లీ అనమాట. సో ఇలా ఏంటంటే మన అరేలో ఖచ్చితంగా వాల్యూస్ అన్ని సేమ్ డేటా టైప్ ఉండాలి. ఓకే, అది ఎలా అనేది మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, బేస్డ్ ఆన్ ద ఇన్పుట్స్ అది చేసుకుంటుంది అనమాట. ఓకే, మీ లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో ఒక స్ట్రింగ్ ఉంటే అన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయిపోతాయి, ఒక ఫ్లోట్ ఉంటే అన్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, మరి ఒక స్ట్రింగ్ ఒక ఫ్లోట్ ఉంటే లెట్స్ సే అరే ఆఫ్ ఓకే 1, 2, 3, 4.1 హేమంత్ అన్న. సో ఇక్కడ ఏంటి, నాకు ఒక ఫ్లోట్ వాల్యూ ఉంది, ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక స్ట్రింగ్ ఉంది. సో ఇప్పుడు ఏమైతుంది, మొత్తం అన్నీ కూడా ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ఆర్ ఒక స్ట్రింగ్ ఉంటే మొత్తం అన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ ఇంటిజర్ ఆర్ ఫ్లోట్. సో ఇది అరే కొన్న ప్రాపర్టీ. సో అరే ఏంటంటే అరే ఆల్మోస్ట్ మీరు వర్కింగ్ సేమ్ లైక్ లిస్ట్ లానే వర్క్ అయితే సబ్సెటింగ్ పర్టికులర్లీ సబ్సెటింగ్ సేమ్ లిస్ట్ లానే ఉంటుంది. కానీ మీరు మాత్రం వర్క్ చేసినప్పుడు అవి ఆటోమేటిక్గా డేటా టైప్ కన్వర్ట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ ఇస్తే మొత్తం ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇది అరే. సో ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఇవన్నీ 1 డైమెన్షనల్ అరేస్ అనమాట. ఓకే, సో ఐ థింక్ 9 ARR not n time ARR dot shape. ఓకే, సో ARR డాట్ షేప్ అని కొడితే నాకు ఏమొచ్చిందంటే 4 వచ్చింది. ఎందుకంటే ఇందులో 4 వాల్యూస్ ఉన్నాయి విచ్ ఇస్ రిప్రజెంట్ ద 4 కాలమ్స్ అనమాట. సో ఇది 4 కాలమ్స్ ఉంది, అంటే కాలమ్ కామా రోస్. కాలమ్ ఇక్కడ పక్కన కామా పక్కన రోస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇది 1 డైమెన్షనల్ అరే కాబట్టి దిర్ ఇస్ ఓన్లీ 1 డైమెన్షన్. ఓకే, విచ్ మీన్స్ ఓన్లీ ఒక రో మాత్రమే ఉంది. ఓకే, ఒక 1 రో ఉంది, 4 కాలమ్స్ కింద ఉన్నాయి అనమాట. సో అందుకని ఇక్కడ 4 వచ్చింది. సో ఇది 1 డైమెన్షనల్ అరే. సో అలాగే మనం పైథాన్లో ఏంటంటే n డైమెన్షనల్ అరేస్ క్రియేట్ చేస్తున్నాం. సో నేను ఎలా క్రియేట్ చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2D అరే క్రియేట్ చేస్తున్నాను. లైక్ లెట్స్ సే 3x3 మ్యాట్రిక్స్ క్రియేట్ చేస్తాను. సో np డాట్ అరే ఆఫ్, సో ఇన్ కేస్ మీరు 3 డైమెన్షనల్ క్రియేట్ చేయాలంటే అప్పుడు ఎలా క్రియేట్ చేస్తారు, ఫస్ట్ స్క్వేర్ అందులో 1 2 3 ఓకే అగైన్ కామా 4 5 6 అగైన్ కామా 7 8 9. సో ఇప్పుడు చూస్తే ఇది యాక్చువల్లీ 3x3 2 డైమెన్షనల్ అరే క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇది రోస్ అండ్ కాలమ్స్. సో ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 8 9. చూసారా ఇది ఎలా ఫార్మాట్ అయినాయో. మీరు దీన్ని చూస్తే ఆల్మోస్ట్ ఇది మ్యాట్రిక్స్ లానే ఉంది కదా. ఎస్, సో ఈ అరేస్ అనేవి ఇస్ నథింగ్ బట్ ఇట్స్ లైక్ ఏ మ్యాట్రిక్స్ అనమాట. దే విల్ యాక్ట్ లైక్ ఏ మ్యాట్రిక్స్. సో అందుకే ఇవి ఇలా అరేంజ్ చేయాలి. ఓకే, సో దే ఆర్ లైక్ ఏ మ్యాట్రిక్స్ అనమాట. సో ఇలా నేను n డైమెన్షనల్ అరేస్ ని నేను క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో nb డాట్ అరే అని చెప్పేసి ఇలా n డైమెన్షనల్ అరేస్ ని నేను క్రియేట్ చేయొచ్చు. సో సపోజ్ వాటిని నేను యూజ్ చేయాలంటే లెట్స్ సే నేను ఏమంటానంటే సో nd ARR is equal to అని చెప్తాను. సో nd ARR ఆఫ్ 0 అంటే సో నాకు ఫస్ట్ రో వస్తుంది. ఓకే, nd ARR ఆఫ్ 1 అంటే నాకు సెకండ్ రో వస్తుంది. సో ఫస్ట్ రో సెకండ్ రో అలా వస్తాయి అనమాట. లెట్స్ సే నాకు ఫస్ట్ రోలో సెకండ్ వాల్యూ కావాలంటే nd ARR ఆఫ్
ఓకే 0 కామా ఓకే 0 కామా 0 1 కదా 1 ఓకే 2 వచ్చిందా అదేంటి ఇలా ఎందుకు పెట్టాం జనరల్గా ఇది ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు 0,1 ఏంటి జనరల్గా నాకు కావాలంటే ఎలా కావాలి సపోజ్ ఈ అరేలో ఈ వాల్యూ కావాలంటే నేను ఎలా తీసుకుంటాను జనరల్గా ఏఆర్ ఆఫ్ 0 అంటాను అన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి 1 అంటాను అప్పుడు నాకు 2 వస్తుంది కదా సో నేను ఇలా కాకుండా ఇప్పుడు ఎలా రాశానంటే ఏంటి ఏఆర్ ఆఫ్ 0,1 అని రాశాను సో ఇలా మీరు లిస్ట్లో రాస్తే వర్క్ అవ్వదు ఓకే లిస్ట్లోకి వచ్చి మీరు 0,1 అంటే మీరు వర్క్ అవ్వదు ఎర్రర్ వస్తుంది కానీ ఇది అరేలో వర్క్ అవుతుంది సో అరేలో ఎందుకు వర్క్ అవుతుంది అంటే మీరు మళ్ళీ బ్యాక్ టు మ్యాట్రిక్స్ అనమాట సో మీరు ఇంతకుముందు మీరు మ్యాట్రిక్స్ నేర్చుకుని ఉంటే మ్యాట్రిక్స్లో వాల్యూస్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు 1,1 1,2 అలా అలా ఐడెంటిఫై చేస్తారు కదా సో ఇక్కడ నంపైరస్ కూడా మనం అలా 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 ఐడెంటిఫై చేస్తాం అనమాట ఓకే సో ఇప్పుడు నేను చూపిస్తాను ఓకే సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అరే అనేది ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 3 ఓకే సో ఇది ఒక అరే అన్నమాట సో అరే కాబట్టి ఇది ఒక అరే కదా సో ఇది సో ఇది అరే సో ఈ అరేలో వాల్యూస్ అనేవి ఎలా ఎలా రిప్రజెంట్ అవుతాయి అంటే లెట్ మీ ఓకే సో వీటిని పెద్ద చేస్తాం సో ఈ అరేలో వాల్యూస్ ఎలా రిప్రజెంట్ అవుతాయి అంటే ఇక్కడ వచ్చేసి 0,1 ఇది ఫస్ట్ వాల్యూ వచ్చేసి 0,1 కాదు 0,0 సో ఫస్ట్ దీనికంటే ముందు ఇది ఏంటంటే రోస్ అన్నమాట సో ఇవేంటి రోస్ అండ్ కాలమ్స్ కదా ఇవి రోస్ ఇవి కాలమ్స్ అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే లెట్ మీ ఇది 0 ఓకే ఇది 0th కాలం ఇది ఫస్ట్ కాలం ఇది సెకండ్ కాలం మీకు జనరల్గా మీరు ఇంటర్లో మీరు మ్యాట్రిక్స్ నేర్చుకున్నప్పుడు ఇలా ఉండదు మీరు మ్యాట్రిక్స్ నేర్చుకునేలాగా ఇది ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఇది పైథాన్ కాబట్టి పైథాన్ ఇండెక్సెస్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 0 1 2 ఉంటాయి మీరు ఇంతకుముందు మ్యాట్రిక్స్ నేర్చుకున్నప్పుడు ఇది 1 2 3 ఉండేవి ఓకే సో అగైన్ ఇది 0th రో ఇది ఫస్ట్ రో ఇది సెకండ్ రో ఓకే 0 1 2 0 1 2 ఓకే 0 కాలము ఫస్ట్ కాలము సెకండ్ కాలము 0 రో ఫస్ట్ రో సెకండ్ రో ఓకే ఇప్పుడు మళ్ళీ సపోజ్ మీరు 1 ని రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేస్తారు ఓకే 0 కామా 1 సారీ 0 కామా 0 0 కామా 0 ఎందుకు ఎందుకు అంటే ఇక్కడ సో 0 0 సో 0 కామా 0 అదే ఇది 0 కామా 1 0th రో ఫస్ట్ కాలమ్ సారీ 1 కామా 0 ఎందుకంటే ఫస్ట్ సారీ 0 కామా 1 నేను చెప్పిన 0 కామా 1 ఎందుకంటే ఇది 0th రో ఫస్ట్ కాలమ్ అగైన్ 0th రో సెకండ్ కాలమ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో ఇది చాలా ఇంపార్టెంట్ చాలా సింపుల్ అర్థం చేసుకోండి ఇది సింపుల్ అర్థం చేసుకోవడానికి కూడా
ఓకే. సో ఇప్పుడు ఇదేమవుతుంది 4 ఫస్ట్ రో కదా. సో ఫస్ట్ రో 0 కాలం. ఓకే. ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఓకే. ఫస్ట్ రో సెకండ్ కాలం. ఫస్ట్ రో సెకండ్ కాలం. ఓకే. ఓకే. ఫస్ట్ రో సెకండ్ కాలం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది సెకండ్ రో. ఓకే. సెకండ్ రో 0th కాలం. నెక్స్ట్ ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం. ఇది సెకండ్ రో సెకండ్ కాలం. ఓకే. సెకండ్ రో సెకండ్ కాలం. సో ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఓకే. ఇది సెకండ్ రో సెకండ్ కాలం. సో మనం మ్యాట్రిక్స్ లో వాల్యూస్ అనేవి ఇలా మనం స్టోర్ చేస్తాం. సో 0,0 0,1 0,2 1,0 1,1 1,2 2,0 2,1 2,1. సో ఇది 7 2,0 ఎందుకైంది సెకండ్ రో 0th కాలం. ఇది 2,1 ఎందుకైంది సెకండ్ రో ఫస్ట్ కాలం. మీరు ఇక్కడ ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యేది ఏమన్నా ఉందంటే యాక్చువల్గా ఇండెక్స్ అనమాట. ఇండెక్స్ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవడం గురించి యాక్చువల్గా ఇది సెకండ్ అయినా సరే ఇది ఫస్ట్ కాలం అవుతుంది. కాలం ఇండెక్స్ కాబట్టి ఇది 1 అవుతుంది అనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇలా మీరు ఏంటంటే వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలి మ్యాట్రిక్స్లో వాల్యూస్ని. సో ఇప్పుడు నా ఎన్డీఆర్ఏ ఉంది కదా. సో ఎన్డీఆర్ఏలో నాకు 6 కావాలంటే ఇక్కడ నేను ఏం రాయాలి ఎన్డీఆర్ఏ ఆఫ్ బ్రాకెట్లో ఏ రాయాలి ఇండెక్స్ నాకు 6 కావాలంటే 1,2. సారీ 1,2. కరెక్ట్. సో 1,2 రాస్తే మనకు 6 వస్తుంది. సో అలా ఇందులో ఉన్న వాల్యూస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఓకే. సో ఇలా మనం మల్టిపుల్ డైమెన్షన్ అరేస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే ఫంక్షన్స్ అంటే లిస్ట్లో మనకి డాట్ అయిపోయిన డాట్ ఇన్సర్ట్ ఇలాంటి ఉంటాయి. ఇలాగా మనకి అరేలో ఇందులో కూడా కొన్ని ఫంక్షన్ ఉంటాయి అనమాట. సో ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ అరే యొక్క డైమెన్షన్స్ కావాలనుకో ఎన్డిఐఎం అంటాం. సో ఎన్డిఐఎం అంటే ఎన్ని డైమెన్షన్స్ ఆఫ్ అరే. సో ఇది 2 డైమెన్షనల్ అరే కాబట్టి 2 వచ్చింది అనమాట. సో ఎన్డిఏఆర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ ఆఫ్ ఎన్డిఏఎం అంటే నాకు 1 వస్తామండి. ఎందుకంటే ఏఆర్ఆర్ అనేది ఆల్రెడీ పైన క్రియేట్ చేసాం కదా. ఇది 1 డైమెన్షనల్ అరే. సో ఇది 1 డైమెన్షనల్ అరే కాబట్టి నాకు 1 వచ్చింది. ఇది 2 డైమెన్షనల్ అరే కాబట్టి నాకు 2 వచ్చింది అనమాట. ఓకే. సో ఎన్డిఏఎం. సో అగైన్ ఎన్డిఏఆర్ఆర్ డాట్ షేప్ అంటే నాకు షేప్ ఆఫ్ ద అరే వస్తుంది అనమాట. సో షేప్ ఆఫ్ ద అరే అంటే 3/3. సో 3/3 మ్యాట్రిక్స్ సింపుల్గా చెప్పాలంటే ఇలాగనమాట. అలాగే సైజ్ కూడా. సో ఎన్డిఏఆర్ఆర్ డాట్ సైజ్ అంటే నాకు సైజ్ వస్తుంది అనమాట. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి 9 వాల్యూస్ ఉన్నాయి. 3 3 9 కదా 9 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 9 వస్తుంది. సో అలా మనం వాల్యూస్ని అది లైక్ డైమెన్షన్స్ని అలాగే షేప్ సైజ్ ఇవన్నీ తెలుసుకోవచ్చు. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ ఉంటాయి. బట్ మోస్ట్లీ మనం యూజ్ చేసేది ఇవి అనమాట. ఎండ్ టైమ్ ఎండ్ షేప్ డాట్ సైజు ఇలా అరే గురించి మనం క్రియేట్ చేసిన అరే గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మనం ఇప్పుడు వరకు మనం 1 డైమెన్షనల్ అరే 2 డైమెన్షనల్ అరే తీసుకున్నాం కదా. సో మల్టీ డైమెన్షనల్ అరే క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ర్యాండమ్ ఇవ్వను. సో నేను జస్ట్ సో ర్యాండమ్ నెంబర్స్తో అరేస్ క్రియేట్ చేద్దాం. సో ఐ విల్ క్రియేట్ అరే విత్ ర్యాండమ్ నెంబర్స్. సో ర్యాండమ్ నెంబర్స్తో నేను అరే క్రియేట్ చేస్తాను. సో ఎలా క్రియేట్ చేస్తాం. సో
numpyలో మనకి ఆప్షన్ ఉందన్నమాట np డాట్ ఓకే ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్. సో ర్యాండ్ ఇంట్ అని ఎందుకన్నానంటే నాకు ఇంటిజర్స్ ని క్రియేట్ చేస్తాం ర్యాండ్ ఇంట్ ఉందన్నమాట. ఒకవేళ ఫ్లోట్ అయితే ర్యాండ్ ఫ్లోట్ అని క్రియేట్ చేస్తాం అనమాట. సో ర్యాండ్ ఇంట్ ఎందుకంటే నేను ఇంటిజర్స్ క్రియేట్ చేస్తాను కాబట్టి. సో నేను ర్యాండమ్ ఇంటిజర్స్ 1 డైమెన్షనల్ క్రియేట్ చేయాలంటే నేను జస్ట్ సైజ్ ఇస్తాను, లైక్ ఎన్ని కాలమ్స్ ఇస్తాను, సైజ్ ఈక్వల్ టు 6 అంటాను అనమాట. ఓకే, ఇప్పుడు చూస్తే నాకు ర్యాండమ్ అప్ టు 10 నెంబర్స్ అంటే 0 to 10 లో బిట్వీన్ ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ అవుతాయి. ఇక్కడ చూస్తే నా సైజ్ 6 అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ అరేస్ 6. సో సైజ్ ఈక్వల్ 6 అంటే టోటల్ నాకు ఎన్ని వాల్యూస్ కావాలి. ఓకే, అండ్ ఇక్కడ 10 అంటే ర్యాండమ్ లైక్ 1 to 10 లైక్ 0 to 10 0 to 20 0 to 100 అని చెప్పాను. సో అలాగా, సో ఇలా 1 డైమెన్షనల్ అరేని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అలాగే ర్యాండమ్ గా 2 డైమెన్షనల్ అరే క్రియేట్ చేయాలంటే లైక్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్. ఓకే, సో 2 డైమెన్షనల్ అరే అంటే ఫస్ట్ నెంబర్ రేంజ్ నాకు 1 to 10 వాల్యూస్ చాలు. మీరు 1 to 100 ఇచ్చుకున్న ప్రాబ్లం ఏం లేదు. సైజు, ఇక్కడ సైజ్ లో మనం ఏ డైమెన్షన్ 1 డైమెన్షనల్ అరే కాబట్టి మనం డైమెన్షన్ ఒకటే ఇచ్చాం. ఇక్కడ మనం క్రియేట్ చేస్తే 2 డైమెన్షనల్ అరే కాబట్టి మనం 2 డైమెన్షన్ ఇస్తాం అనమాట. సైజ్ ఎలా ఉండాలి, 3/4 3/3 ఎలా ఉండాలని చెప్పి నేను సపోజ్ 3/3 అన్నాను అనుకో, అది నాకు ర్యాండమ్ గా 3/3 అరేని క్రియేట్ చేస్తాం అనమాట. ఇక్కడ చూస్తే నాకు ర్యాండమ్ గా 3/3 అరేని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అలా మల్టీ డైమెన్షనల్ అరే క్రియేట్ చేయాలంటే లైక్ మోర్ దెన్ 3 డైమెన్షన్ క్రియేట్ చేయాలంటే సేమ్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్. ఓకే, సో అగైన్ నాకు అప్ టు 10 వాల్యూస్. నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఈసారి నేను 3 ఇస్తాను. ఏమి ఇస్తాను, 3 రోస్ 3 కాలమ్స్, ఒక్కో డైమెన్షన్ కూడా నాకు 3 ఉండాలన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు నాకు మల్టీ డైమెన్షనల్ అరే క్రియేట్ అవుతుంది. ఇది మల్టీ డైమెన్షన్ అరే అనమాట. సో మల్టీ డైమెన్షనల్ అరే ఎలా ఉంటుందంటే టోటల్ ప్రతి ఒక్క సపోజ్ ఇక్కడ మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే 3/3 ని నాకు 3 రోస్ ఉండాలి, అరేకి 3 కాలమ్స్ ఉండాలి. ఓకే, 3 రోస్ 3 కాలమ్స్, 3 రోస్ 3 కాలమ్స్ లో నాకు అగైన్ 3 అరేస్ ఉండాలి. ఓకే, సో 3/3 మ్యాట్రిక్స్ ఉంది. సో 3 రోస్ 3 కాలమ్స్ 3 డైమెన్షన్స్. ఇది డైమెన్షన్ 1, డైమెన్షన్ 2, డైమెన్షన్ 3. ఓకే, ఇది డైమెన్షన్ 1, డైమెన్షన్ 2, డైమెన్షన్ 3. ఇది డైమెన్షన్ అనమాట. ఇప్పటి వరకు ఇక్కడ నేను క్రియేట్ చేసింది ఇది ఓన్లీ 1 డైమెన్షన్. లైక్ 1 డైమెన్షన్ అంటే రోస్ కాలమ్స్ ఉంటాయి, బట్ ఇట్స్ ఓన్లీ 1 డైమెన్షన్. సో మల్టీ డైమెన్షన్ అరేస్ క్రియేట్ చేయాలంటే ఇలా డైమెన్షన్ 1, డైమెన్షన్ 2, డైమెన్షన్ 3. సో వీటిని మనం యూజ్ చేయాలంటే ఎలా యూజ్ చేస్తాం. సో అగైన్ నేను సో లైక్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే దీన్ని మనం చేయాలంటే ఏఆర్ ఆఫ్. సో ఇంతకుముందు మనం 0,1 అంటే 0,1 అంటే ఏంటి, ఫస్ట్ కాలం వచ్చింది. అలా కాకుండా ఇక్కడ మనం పర్టికులర్ వాల్యూ ఇవ్వాలంటే 0, 1 ఏ డైమెన్షన్లో ఇస్తున్నాం. సో ఏ డైమెన్షన్లో ఇస్తున్నాం అంటే నేను ఫస్ట్ డైమెన్షన్లో ఇవ్వాలి కాబట్టి 1 అంటారు. అప్పుడు ఆ ఫస్ట్ డైమెన్షన్లో ఉన్న 0,1లో ఉన్న వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇలా మీరు దీన్ని చూడకూడదు, దీన్ని చూస్తే తప్పు. సో ఇక్కడ ఏంటంటే ఏఆర్ కదా, ర్యాండమ్ కదా, మీరు ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి వేరే క్రియేట్ అవుతుంది. సో 0,1 అంటే ఇది కదా, 0,1 అంటే 2 కావాలి, 2 రావాలి. సో సారీ, ఇది అర్థం ఇది అయిపోతుంది. లైక్ అరేస్ అనేవి మీరు ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి ర్యాండమ్ ఏమవుతుందంటే ర్యాండమ్గా అది క్రియేట్ చేస్తాం. సో ఇలా, సో ఎన్ డైమెన్షనల్ అరేస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సారీ, డైమెన్షన్ 0 ఇవ్వాలి. సో ఇది ఎందుకంటే డైమెన్షన్ 0 కదా ఇది. ఓకే, సో డైమెన్షన్ 0 కాబట్టి ఇలా ఇస్తాం. సో సో ఇది ఇలా ఎన్ డైమెన్షన్. సో యూజువల్గా ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ జనరల్ మనం లైక్ నార్మల్ ఇలాంటి అరేని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇమేజ్ రికగ్నిషన్ కానీ అడ్వాన్స్డ్ డీప్ లెర్నింగ్ యూజ్ చేసినప్పుడు ఇలా ఎన్ డైమెన్షన్ యూజ్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇదే యూజ్ చేస్తాం. ఓకే, ఈ కైండ్ ఆఫ్ అరేనే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది 1,0 అంటే ఇది వచ్చింది. సో ఇది డైమెన్షన్. ఓకే, 1,0 రోస్ కాలమ్స్. సపోజ్ నేను 1 ఇస్తే లెట్స్ 7, ఎందుకంటే నేను దీన్ని తీసుకున్నాను. ఒకవేళ 1 కావాలంటే ఇక్కడ 2 ఇస్తున్నాను. సో ఇది డైమెన్షన్. సో ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తాం, 2 ఆ పర్టికులర్ దాంట్లో. సో
దీంట్లో సెలెక్ట్ చేయాలంటే నేను టూ ఇస్తాను, దీంట్లో సెలెక్ట్ చేయాలంటే నేను 1 ఇస్తాను, దీంట్లో సెలెక్ట్ చేయాలంటే నేను 0 ఇస్తాను. సో అలా మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఇది అర్థం చేసుకోండి. సో మీరు దీని యొక్క డైమెన్షన్ చెక్ చేస్తే ఏఆర్ఆర్ అండ్ అండ్ డిఐఎం అని చూస్తే మీకు 3 ఉంటుంది అన్నమాట, ఎందుకంటే అది 3 డైమెన్షనల్ అరే కాబట్టి. ఓకే, సో ఇలా ఇంకొకటి ఏంటంటే మీరు యాక్చువల్గా సైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూస్ స్టోర్ చేస్తాను కదా, ఆ వాల్యూస్ ఎంత మెమరీ యాక్సెప్ట్ చేస్తా, ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది. సపోజ్ ఎన్డిఆర్ఏ ఉంది, ఇందులో ఉన్న వాల్యూస్ ఎంత మెమరీ ఆక్యుపై చేస్తున్నాయని తెలుసుకోవడం కోసం ఏడిఆర్ ఐటమ్ సైజ్. సో ఐటమ్ సైజ్ యూజ్ చేసుకుంటే 4. సో ఈ ఒక్కొక్కటి 4 బైట్స్ ఆఫ్ సైజ్ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం యొక్క సైజ్, మొత్తం ఆ ఏరియా యొక్క సైజ్ కావాలంటే n బైట్స్ అనుకుంటే సో 36 బైట్స్, ఈ మొత్తం 36 బైట్స్ ఆఫ్ మెమరీని కన్జ్యూమ్ చేస్తున్నాం. సో ఇలా మనం సైజ్ కూడా చూసుకోవచ్చు. ఇట్స్ ఆప్షనల్, లైక్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ విత్ ఏ వెరీ హ్యూజ్ డేటా అండ్ మీరు n బైట్స్ ఆఫ్ మెమరీలో చేసుకుందని చూడాలంటే చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలాగా. సో నెక్స్ట్ మీకు నార్మల్గా స్లైసింగ్ ఏం చెప్పక్కలేదు, ఎందుకంటే మీరు యూజువల్గా మీరు లిస్ట్ని మీరు ఎలా స్లైస్ చేస్తారో మీరు అలాగే చేయొచ్చు. సో నేను దాని మీద ఎక్కువ చెప్పట్లేదు. కానీ మీరు ఏం చేయొచ్చు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ అరే ఉందంటే ఇందులో ఏమైనా వాల్యూని మార్చాలి, లైక్ అప్డేట్ చేయాలి. లెట్స్ ఏ నేను 6 తీసేసి ఇక్కడ 7 పెట్టాలి. అప్పుడు నేను ఏం చేయాలి, ఫస్ట్ అండి ఏఆర్ఆర్ 6 అంటే ఏంటి 1,2 కదా, 1,2 అంటే 6 కదా. సో ఆ వాల్యూ నేను 7 చేయాలంటే ఇది ఈక్వల్ టు 7 అంటే నాకు ఈజీగా అది మారిపోతుంది. నా నేను ఏ అండ్ డిఆర్ఆర్ అంటే నాకు ఇక్కడ 1 లైక్ 6 ఉండేది, ఇక్కడ ఇంతకుముందు 7 కింద మారిపోయింది. ఇలా నేను వాల్యూస్ని మార్చుకోవచ్చు. ఓకే, సో ఇలాగా స్లైసింగ్ గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ మీరు లిస్ట్లో ఏమేం చేస్తారో మీరు అలాగే చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే లెట్స్ ఏ అండ్ డిఆర్ఆర్ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా. సో మీకు స్లైసింగ్ చేసినప్పుడు మీకు ఎందుకు మీ లిస్ట్ని అయితే మీరు ఈజీగా స్లైస్ చేస్తారు, మీకు ఆల్రెడీ తెలుసు. బట్ ఇప్పుడు ఇక్కడ మ్యాట్రిక్స్ని ఎలా స్లైస్ చేస్తారు? సో ఇందులో నాకేంటంటే మీకు నార్మల్గా ఏం చెప్పాను నేను, ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక వాల్యూ తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 కావాలంటే ఇందులో నేను చేస్తే 0 ఎత్తులో ఫస్ట్ కాలం అనగానే 2 వస్తుంది. ఇక్కడ వరకు మీకు తెలుసు. ఓకే, 2 అంటే 0,1 అంటే 2 వస్తుంది తెలుసు. బట్ నాకేంటంటే 1, 2 కావాలి. లేస్తే నాకు ఒక వాల్యూ వస్తుంది. బట్ నాకేంటంటే ఇక్కడ నాకు 1, 2 ఈ 2 కావాలి. సో ఈ 2 కావాలంటే ఎలా కావాలి? సో ఎలా చేయాలంటే అప్పుడు మనం అండి ఏఆర్ఆర్ ఆఫ్ రిమెంబర్ మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే రోస్ని కాలమ్స్ని మనం విడిగా స్లైస్ చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ మనం రోస్ ఇస్తాం, రైట్ సైడ్ మనం కాలమ్స్ ఇస్తాం. ఓకే, లెఫ్ట్ సైడ్ రోస్, రైట్ సైడ్ కాలమ్స్. ఫస్ట్ రోస్ మనం ఈ మ్యాట్రిక్స్లో నాకు ఏ రో కావాలని చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ రో కావాలంటే నేను 0 ఇస్తాను, నాకు ఎందుకంటే ఈ 1, 2 కావాలి కదా, 1, 2 కావాలంటే నేను ఫస్ట్ రో ఇస్తాను అనమాట. సో 0 ఇస్తే నాకు ఆటోమేటిక్గా ఫస్ట్ రో వస్తుంది. నాకు ఫస్ట్ రోలో అన్నీ వద్దు, నాకు జస్ట్ 1, 2 వాల్యూసే కావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎన్డి ఏఆర్ఆర్ ఆఫ్ 0, ఇక్కడ నాకు ఇది లిస్ట్ కదా, నేను లిస్ట్ని ఎలా స్లైస్ చేస్తాను? ఇమాజిన్ 1, 2, 3 అని లిస్ట్ అయితే నాకు ఓన్లీ 1, 2 రావాలంటే నేను ఏం రాస్తాను? మీరు చెప్పండి. ఇది ఒక లిస్ట్ అయితే నాకు ఓన్లీ 1, 2 వాల్యూస్ కావాలంటే ఎలా రాస్తాను? ఇండెక్స్ పొజిషన్ లాస్ట్ వాల్యూ మెన్షన్ చేసుకో. సో నేను ఏమంటా అంటే కాలమ్ 1 అంటాను. సో కాలమ్ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నాకు లిస్ట్ ఉంది. సో లిస్ట్లో 1, 2, 3 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, నాకు ఓన్లీ 1, 2 కావాలంటే కాలమ్ 2 అంటాను. అప్పుడు నాకు ఏమవుద్ది? ఆటోమేటిక్గా 1, 2 వస్తుంది. సేమ్ ఓకే, సేమ్ ఇక్కడ పెడతాను. సో ఇక్కడ 1, 2 పెడతాను, ఇక్కడ 1 కాదు. సో ఇలా పెడితే నాకు ఆటోమేటిక్గా 1, 2 వస్తుంది. ఓకే, సో నేను ఇలా సబ్సెట్ చేశాను అన్నమాట. లేదు, ఇప్పుడు నాకు 2, 3 కావాలి. సో 2, 3 కావాలంటే సో ఇది ఎన్డి అరే. సో నాకు ఇక్కడ 2, 3 కావాలి.
యాక్చువల్లీ ఎన్డీ అని పెడుతుంది, ఇది 2D అరే. ఓకే, ఇది ఎన్డీ కాదు 2D అరే. సో 2D అరేలో నాకు 2 3 కావాలంటే ఎలా 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 తీసుకుంటాను? సో ఎన్డీ ఏఆర్ఆర్ ఆఫ్ అగైన్ ఫస్ట్ కామా, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది లెఫ్ట్ సైడ్ రోస్, రైట్ సైడ్ కాలమ్స్. రోస్లో నాకు ఈ రో కావాలి, ఫస్ట్ రో కావాలి, సో ఇది ఫస్ట్ రో, సో 0. నాకు నెక్స్ట్ కాలమ్స్ కావాలి, నాకు ఏ కాలమ్స్ కావాలి అంటే ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసుకుంటాం. నాకు వచ్చినాయి, నాకు ఇందులో ఓన్లీ 2 3 కావాలి. సో 2 3 కావాలంటే ఎలా రాస్తాను? స్టార్టింగ్ ఫ్రమ్ 1 టిల్ ఎండింగ్ కాబట్టి 1 కాలం రాస్తాను. సో నాకు 2 3 వస్తుంది. ఓకే, సపోజ్ నాకు 5 7 కావాలి. ఓకే, ఈ 5 ఈ 7 కావాలి. అప్పుడు ఎలా రాస్తాను? ఎన్డి ఏఆర్ఆర్. ఓకే, కామా 5 7. 5 7 ఏ రోలో ఉన్నాయి. ఓకే, నాకు 5 7 అనేది సెకండ్ రోలో ఉన్నాయి, సో 1 ఇస్తాను. ఓకే, 1 ఇస్తాను. నెక్స్ట్ నాకు ఏ కాలమ్స్ కావాలి? అదే 1 ఇండెక్స్లో ఉన్న కాలము, సెకండ్ ఇండెక్స్లో ఉన్న కాలమ్ కావాలి, అంటే 1తో స్టార్ట్ అవ్వాలి. 1 కాలమ్ ఇస్తాను. ఓకే, 5 7 వచ్చినాయా అలా అనుకుంటా. సో అలాగే 7 8 కావాలంటే ఎన్డి ఏఆర్ఆర్. ఓకే, అగైన్ నాకు ఏ రో 7 8 ఏ వాల్యూస్ ఉన్నాయి, థర్డ్ రోలో ఉన్నాయంటే 2 ఇవ్వాలి. ఓకే, నాకు 7 8 మాత్రమే కావాలి, అంటే 7 8 9 ఉంది, నాకు 7 8 కావాలంటే కాలన్ నాకు 2 ఇస్తాను అనమాట. అప్పుడు నాకు ఓన్లీ 7 8 వస్తాయి అన్నమాట. ఓకే, సో 2 కాలన్ 7 8 ఇలా. ఇప్పుడు సో ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు నాకు ఏంటంటే, సో ఇదే ఎన్డీఆర్ఏలో ఎన్డీఏఆర్ఆర్లో ఓకే, నాకు ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ 1 2 2 3 కాకుండా నాకు ఇలా కావాలి 1 2 4 5. ఓకే, ఈ పర్టికులర్ ఇదే కావాలి, 1 2 4 5 ఈ ముక్క మాత్రమే కావాలి. ఓకే, సో 1 2 4 5 ఈ ముక్క మాత్రమే కావాలి. అప్పుడు ఎలాగా? అప్పుడు సో ఎన్డి ఏఆర్ఆర్ నేను కోడలు రాస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇది నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎందుకంటే మీరు ఎవ్రీ టైం ఇది యూజ్ చేస్తాను. ఓకే, నేను చెప్పే చాలా ఇంపార్టెంట్, చాలా కేర్ఫుల్గా నండి. ఓకే, సో ఈ మ్యాట్రిక్స్లో నాకు ఓన్లీ ఈ పార్ట్ కావాలంటే నేను ఎలా చేయాలి? ఫస్ట్ కామ పెట్టుకున్నాను. ఫస్ట్ నేను రో స్పెసిఫై చేయాలి. 1 2 4 5 అనే 2 రోస్లో ఉన్నాయి, అంటే స్టార్టింగ్ నుంచి సెకండ్, అంటే ఇలా పెడితే నాకు ఏంటి ఓన్లీ 2 రోస్ వస్తాయి. ఓకే, నాకు 2 రోస్ కావాలి, కాలమ్ 2 పెట్టిన నాకు 2 రోస్ వచ్చినాయి. కానీ నాకు 3 7 వద్దు, ఓన్లీ 1 2 4 5 కావాలి. అంటే నాకు కాలమ్స్ ఏం కావాలి? ఓన్లీ ఫస్ట్ కాలము సెకండ్ కాలమే కావాలి, థర్డ్ కాలమ్ వద్దు. అప్పుడు ఏం పెడతాను నేను? అగైన్ కాలమ్ 2 పెడతాను, ఎందుకంటే నాకు 2 కాలమ్సే కావాలి. సో 0 కాలమ్ 1 కాలమ్ తీసుకుంటాను. 0 కాలమ్ 1 కాలమ్ అంటే ఈ రెండు, సో 1 2 4 5 వచ్చింది. ఓకే, సో ఇలా మీరు ఏంటంటే ఏ పార్ట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయినా మీరు తీసుకోగలుగుతారు. లైక్ లెట్స్ ఏ 5 7 8 9 కావాలి, ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ కావాలి. అలా కావాలంటే ఎన్డి ఏఆర్ఆర్. ఓకే, అప్పుడు మీరు కామా ఫస్ట్ రోస్ ఏం కావాలి? 5 7 8 9 అనేవి కింద 2 రోస్లో ఉన్నాయి. అప్పుడు మీరు ఏమి ఇవ్వచ్చు అంటే, కావాలంటే ఇలాగనే కాదు, మీరు కావాలంటే నాకు 1 2 రోస్లో ఉన్నాయి కదా, నాకు 1 2. ఓకే, సో 1 2 ఇది 0th రో 1 రోస్ సెకండ్ రో కదా, సో 0 1 2 కాబట్టి నేను 1 2 ఇస్తాను. ఇచ్చి నేను ఇక్కడ ఏమంటాను? నాకు 5 7 కదా, 5 7 అంటే ఏ కాలమ్స్ కావాలి? ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ కావాలి. వచ్చినాయా? ఓకే, నాకు 5 7 9 కాదు, సారీ ఇలా ఇస్తే 5 7 అలా కాదు. ఓకే, మిస్టేక్. సో ఫస్ట్ లైక్ 1 2 ఇస్తాను, వచ్చింది. ఓకే, 4 5 7 నాకు ఓన్లీ 7 8 కావాలి. 7 8 కావాలి కాబట్టి అగైన్ నేను 1 వేస్తాను. ఓకే, 5 7 8 9 వచ్చినాయా? సో 5 7 8 9 వచ్చినాయా? నేను ఇంతకుముందు ఇచ్చాను కదా, వేరే రకం వచ్చి ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. ఓకే ఓకే, సో ఇలా అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఇలా మీరు ఏంటంటే రోస్ని కాలమ్స్ని మీరు చేసుకోవచ్చు అనమాట. సో 5 7 8 9 వచ్చింది. సో మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది. ఓకే, సో ఇది ఉంది. సో ఇందులో మీరు ఏంటంటే ఓన్లీ ఈ పార్ట్ కావాలనుకున్నప్పుడు, ఓకే, సో ఓన్లీ మీకు ఈ పార్ట్ మాత్రమే కావాలంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ నాకు ఏ రోస్ కావాలి? నాకు 1 2 రోస్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఏ కాలమ్స్ కావాలి? నాకు 1 2 కాలమ్స్ కావాలి. సో 1 2 కాలమ్స్ కావాలి కాబట్టి
మీరు అప్పుడు ఏం రాయాలి ఇక్కడ? సో ఏఆర్ ఆఫ్, ఓకే, నాకు ఓన్లీ 1 2 కావాలి కాబట్టి కాలన్ 1 2 2 అని ఇవ్వట్లేదు, ఎందుకంటే 2 ఉండదు కాబట్టి. నెక్స్ట్ నెక్స్ట్ 1 2 కావాలంటే 1 2 అని ఇస్తాను, 1 2 అలా ఇలా ఇస్తాను. సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే నాకు 5 6 వస్తుంది. ఓకే, సో ఇలా ఇలా మీరు ఏంటంటే మీకు ఏమైనా అర్థం కాకపోతే ఇలా ఇలా ఒక మ్యాట్రిక్స్ వేసుకుని ఓకే మీరు చూసుకోవచ్చు అనమాట. నాకు ఏ పర్టికులర్ సబ్సెట్ కావాలి, ఆ పర్టికులర్ సబ్సెట్ ఏ రోస్ ఏ కాలమ్స్లో ఉన్నాయని చెప్పి మీరు రాసుకోవాలన్నమాట. రాసుకుంటే ఇలా సబ్సెటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను 1 కాలమ్ను ఇలా ఇస్తున్నాను కదా, మరి నేను లిస్ట్ కింద ఇవ్వకూడదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ NDAR ఆఫ్, ఓకే, సో నేను ఏమంటాను, నాకు ఫస్ట్ రో సెకండ్ రో కావాలి కాబట్టి 1 2 ఇస్తాను. నాకు మళ్ళీ ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ కాబట్టి 1 2 ఇస్తాను. ఇలా ఇస్తే నాకు వాల్యూస్ డిఫరెంట్ వచ్చినాయి. అదేంటిది, ఈ రెండు ఒకటి కాదా? కాదు, ఈ రెండు ఒకటి కాదు. ఈవెన్ ఇది 1 to 2 అన్నా సరే ఈ అరేస్లో ఇలా ఇలా ఇవ్వకూడదు అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఓకే 1 2 అంటే మన ఓకే మన అరేస్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది ఓన్లీ 1 2 తీసుకుంటే, అంటే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సో దీన్నే నేను ఫస్ట్ ఇది తీసుకోను అనమాట. అంటే జస్ట్ 1 2 అంటాను, నాకు ఏమొచ్చింది 4 5 7 7 8 9 వచ్చింది. అంటే ఇక్కడ ఏం చెప్పాను, నాకు 1 2 రోస్ కావాలన్నాను, ఇది చెప్పినట్టే 1 2 రోస్ వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఇప్పుడు నేను ఏమంటున్నాను, కాలమ్స్లో నేను ఏం చెప్తున్నాను, కాలమ్స్లో నాకు 1 2 అంటున్నాను. సో కాలమ్స్లో నేను 1 2 అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ఇది 1 2 అంటే 0 1, ఓకే ఇది తీసుకుంటుంది. ఓకే నెక్స్ట్ ఇది ఏం చేస్తుందంటే 0 2 అంటే 9 తీసుకుంటుంది. మీకు అర్థమైందా? ఇక్కడ 1 2 అంటే అర్థం ఏంటంటే ఓకే 0 to 1 ఇది ఫస్ట్ రోలో ఓకే ఫస్ట్ కాలం తీసుకుంటుంది. సెకండ్ రోలో సెకండ్ ఇండెక్స్ ఉన్న వాల్యూ, కాలం అంటే కాలం కాదు సెకండ్ ఇండెక్స్, ఇక్కడ 1 ఉంటుంది కదా, ఇక్కడ 2, ఇది 2 కదా, సో ఇది ఏం చేస్తా అంటే 5 తీసుకుంటాం, ఇది ఏం చేస్తా అంటే 2 తీసుకుంటాం. అందువల్ల మీకు 5 9 వచ్చింది. ఓకే, సో మీరు ఇలా ఇవ్వకూడదు. ఇలా ఇస్తే మీరు ఇక్కడ వేస్తే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రోస్ని సబ్సెట్ చేసిన తర్వాత అందులో ఉన్న స్పెసిఫిక్ వాల్యూస్ని మీరు తీసుకుంటున్నారనమాట. అంటే మీకు మ్యాట్రిక్స్లో ఉన్న స్పెసిఫిక్ ఒక 2 వాల్యూస్ని కావాలంటే మీరు ఇలా 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 తీసుకోవచ్చు అనమాట. లెట్స్ సే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 1 అన్నాను ఎర్రాస్, ఎందుకంటే మీరు అట్ ఎ టైం ఓన్లీ ఒక 2 వాల్యూస్ మాత్రమే తీసుకోగలుగుతారు. సో మీకు కన్ఫ్యూజింగ్ ఉంటే ఇది మర్చిపోండి. ఓకే, ఇది మనం ఎప్పుడు వెరీ రియర్లీ యూజ్ చేస్తాం. సో దీన్ని మర్చిపోండి. నేను ఏం చెప్తానంటే మీరు ఇలా ఇవ్వకూడదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఇలాగే ఇవ్వాలి. ఓకే, కాలన్ పెట్టే ఇవ్వాలన్నమాట, కామా ఇలా కాలన్ పెట్టే ఇవ్వాలన్నమాట. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైందా? సో యా, సో ఇలా ఎన్డిఏ తీసుకున్నారు, మీరు ఇలా సబ్స్టిట్యూట్ చేయడం. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు 2 3 5 7 కావాలంటే ఎలా రాయాలి నేను? మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను వాటర్ తెచ్చుకుంటాను. 2 3 5 7 రాయాలంటే ఎలాగో ఆలోచించండి, వాటర్ తీసుకోండి. ఓకే చెప్పండి. సో 2 3 కావాలంటే నేను రాయాలి, ఫస్ట్ ఏం రాయాలి? 0th row,
ఇలాగా నెక్స్ట్ ఇక్కడ నాకు రోస్ కావాలి. నాకు రోస్ చెప్పండి, అవి చూసుకుంటాను. కాలన్ 1 అని ఇస్తాం. కాలం 1 ఇస్తే నాకు 1 2 3 వచ్చింది. నాకు కావాల్సింది 2 3 5 7 కదా. ఓకే, కాలన్ 2. సారీ, అది కాలన్ 2. కాలం 2. ఓకే, నెక్స్ట్ నా కాలమ్స్ 1 1 కాలన్. ఓకే 2 3 5 7 అంతే, సింపుల్. సో మీరు అలా ఇందులో ఏ వాల్యూస్ అయినా సబ్సెట్ చేయడం ఈజీగా చేయొచ్చు. సో ఓకే, సో ఇప్పుడు ఇది వెరీ వెరీ మీకు ఇది అర్థమైందంటే గుడ్. ఓకే, ఇలా నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఎన్డీ అరే కాదు 2D అరే. సో అలా అని చెప్పి నేను 2D అరే ఇవ్వలేను కదా. నేను ఏమిస్తానంటే 2D అరే అంట. సో నేను ఏమంటాను అంటే NDARR అంటాను. సో ఇలా ఇస్తే ఏమవుతుంది, 2D అరే ఈక్వల్ టు NDARR ఇవ్వచ్చు. ఆఫ్ కోర్స్ 2D ARR అంటాను. ఓకే, వాల్యూస్ ఉన్నాయి. NDARR అంటాను, వాల్యూస్ ఉన్నాయి. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నేను ఏమంటానంటే NDARRలో ఫస్ట్ వాల్యూ ఉంది కదా 0,0. ఓకే, ఈ 1 ఉంది కదా, 1 నేను 8 చేస్తాను. 1 నుండి 8 చేశాను. సో ఇప్పుడు NDARR ఉంది. ఓకే, 8 2 3 4 5 7 8 7 8 అని ఉంది. ఫైన్. నా 2DRRలో ఏముంది, 8 మారిపోయింది చూసారా. సో యాక్చువల్గా 2DRRలో ఏముండాలి, 1 2 3 ఉండాలి. బట్ నాకు ఏమైపోయింది, ఇక్కడ 8 వచ్చేసింది. ఎందుకు మీరు చెప్పండి. ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఇంత ముందు కూడా వచ్చింది. సో ఎందుకని నాకు నేను NDARRలో 8 ఇస్తే నాకు 2DRRలో కూడా 8 వచ్చింది. అది రెండింటి అడ్రస్ ఒకటే. ఎస్, కరెక్ట్. సో మీకు ఏం చెప్పాను ఇంతకుముందు, ఈక్వల్ టు ఇస్తే ఏమవుద్ది, రైట్ సైడ్లో ఉన్నదానికి లెఫ్ట్ సైడ్ ఉన్నదానికి అడ్రస్ సేమ్ అయిపోతుంది. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా చేయాలని చెప్పాను. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏమని చెప్పాను నేను, ఇలా అవ్వకూడదు. నాకు నేను 2D అరేని NDARAకి ఈక్వల్ చేయాలి. బట్ NDARAలో నేను చేంజ్ చేస్తే 2D అరేలో రిఫ్లెక్ట్ అవ్వకూడదు. ఓకే, మీకు ఎవరికి గుర్తులేదా. డబుల్ ఈక్వల్స్ చేస్తే అప్పుడు ఈక్వల్ టు అనేది కంపారిజన్ ఆపరేటర్. ఓకే ఓకే, గుర్తులేదు. బాగా గుర్తు తెచ్చుకోండి, మనం లిస్టులు చెప్పుకున్నాం. హింట్ కాపీ చేయాలి. డాట్ కాపీ అని పెట్టాలని చెప్పే కదా. ఓకే. మనం చేస్తాం డాట్ కాపీ పెడతాం. సో ఇన్స్టెడ్ డైరెక్ట్గా ఇవ్వకుండా మనం ఖచ్చితంగా డాట్ కాపీ అని ఇవ్వాలి. ఓకే, సో డాట్ కాపీ అని ఇస్తే యాక్చువల్గా డేట్ అనేది కాపీ అవుతుంది. సో లెట్స్ ఏ 2DRRలో మనకి ఇలా ఉంటే మనకి NDARR, సపోజ్ నేను NDARRలో ఏమంటానంటే 0,0ని నేను 1 కింద మారుస్తాను. ఓకే, అప్పుడు నాకు NDARR నార్మల్ 1 2 3 ఉంటుంది. బట్ నాకు స్టిల్ 2DRR నాకు 8 ఉంటుంది అనమాట. చూసారా, ఇప్పుడు డిఫరెన్స్ ఉంది. ఓకే, సో మీరు డైరెక్ట్గా ఎలా ఇవ్వకూడదు, కాపీ అని అవ్వాలి. నేను లిస్ట్లో కూడా చెప్పాను. మీకు ఏం చెప్పాను, పైథాన్లో ఓకే ఎప్పుడు కూడా మీరు
లిస్ట్, సెట్స్, డిక్షనరీస్, అరేస్, ఫ్యూచర్లో మనం ఏం చెప్పుకున్నా డేటా ఫ్రేమ్స్, సబ్సి ఏదైనా సరే అదర్ దాన్ బేసిక్ డేటా టైప్స్, ఓకే, ఇంటిజర్స్, స్ట్రింగ్స్ ఇవి తప్పించి మీరు ఇంకా ఏదైనా సరే పైథాన్లో ఖచ్చితంగా ఇలా ఈక్వల్ టు చేయాలంటే ఖచ్చితంగా డాట్ కాపీ యూజ్ చేయాలి. ఓకే, ఇది సేమ్ అక్రాస్ అనమాట. ఓకే, అది అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మొత్తం ఎక్కడైనా సరే మీకు అక్రాస్ సేమ్ ఉంటుంది. ఓకే, సో అలా నెక్స్ట్ వచ్చేసి మీరు డిఫరెంట్ వాల్యూస్ రీషేప్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అరే క్రియేట్ చేస్తాను. ఓకే, సో అరేని 2 రకాలుగా క్రియేట్ చేయొచ్చు. ఒకటి ఎలాగా ర్యాండ్ ఇంట్. ఓకే, ర్యాండ్ ఇంట్. సో ర్యాండ్ ఇంట్లో నేను వాల్యూస్ సైజ్ ఈక్వల్ టు లెట్స్ సే 6. సో ఇదేంటి, ఓకే, 1 డైమెన్షనల్ అరే కదా, 1. ఓకే, నేను 1 వేస్తాను. సో 1లో ఏముంది, 1 డైమెన్షన్లో ఉంది. ఓకే, 1లో 1 డైమెన్షన్. మీరు చెప్పండి, నేను దీన్ని ఇది సింగిల్ డైమెన్షన్ని నేను 1 డైమెన్షన్ 2 డైమెన్షనల్ కింద అరే కింద మార్చాలంటే నేను ఏ డైమెన్షన్స్ ఇవ్వచ్చు అంటే లెట్స్ సే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను దీన్ని 2/3 మ్యాట్రిక్స్ కింద ఇవ్వచ్చు కదా, 2/3 మ్యాట్రిక్స్ కింద ఇవ్వచ్చు. ఎందుకంటే 2 rows 3 columns కింద ఇవ్వచ్చు. అంటే 7 7 3 1 row అవుతుంది, 0 5 6 1 row అవుతుంది, 2 rows 3 columns. ఇంకా ఎలా ఇవ్వచ్చు, 3/2. 3 rows 2 columns కింద ఇవ్వచ్చు. మీకు చెప్పాలంటే సింపుల్గా మీరు చెప్పాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ 6 ఉన్నాయా, 6 వాల్యూస్ ఉన్నాయంటే 2 3s 6, 3 2s 6. ఓకే, సో ఇంతవరకే ఇవ్వగలరు. ఇంకోటి ఏంటి, అంతే. అలాగే అందుమించి మీకు ఇంకో ఆప్షన్స్ లేదు. 3 2s 2 3s అంతే కదా, 6 రావాలంటే. సో ఓన్లీ ఇలాగే ఇవ్వాలన్నమాట. సో మీరు రీషేప్ చేయాలన్నమాట. సపోజ్ దీన్ని రీషేప్ చేయాలంటే మీరు జస్ట్ యూస్ రీషేప్ అనమాట. సో రీషేప్లో ఏంటంటే మీరు షేప్ ఇస్తారు. షేప్ ఏమి ఇస్తారు, నాకు 2/3 కింద రావాలంటే 2/3 అని ఇస్తారు. ఓకే, అదే నాకు 3/2 అవ్వాలంటే డాట్ రీషేప్. ఓకే, 3/2. సో 2/3 3/2 అలా మనం సింగిల్ డైమెన్షన్ అరేని వేరే డైమెన్షన్ మీద రీషేప్ చేయొచ్చు. ఓకే, సో ఇది 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 ఓకే కదా. నెక్స్ట్ కాన్కాట్ అరేస్. సో అరేస్ని కాన్కాట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ARR 1 ఉంది, ఇందులో 1 2 3 ఉన్నాయి, ARR 2 ఉంది. ఓకే, సో 4 5 6 ఉన్నాయి. సో ఈ రెండిట్లు ARR 1 ARR 2ని కలిపి ఒక సింగిల్ అరే కింద తీయాలి. అంటే ARR 3 ఈజ్ ఈక్వల్ టు రెండింటిని కాన్కాట్ చేయాలన్నమాట. సో రెండింటిని కాన్కాట్ చేయాలంటే నేను ఏమంటానంటే np డాట్ సో కాన్కాట్ అని ఉంటుంది. కాన్కాట్ np డాట్ కాన్కాటినేట్. సో np డాట్ కాన్కాటినేట్ నేను ఏమంటానంటే ARR1 ARR2. ఓకే, సో ARR 3 ఏమైంది, అరే నాకు యాక్చువల్లీ ఈ టూ కూడా 1 డైమెన్షనల్ అరేస్ కదా. సో 2 1 డైమెన్షనల్ అరేస్ కాబట్టి ఇక్కడ కూడా 1 2 3 6 అని చెప్పి 1 డైమెన్షనల్ అరే కింద క్రియేట్ అయింది. నాకు అలా కాదు, ఇది 2 డైమెన్షనల్ అరే కింద క్రియేట్ అవ్వాలి. సో 2 డైమెన్షనల్ అరే కింద క్రియేట్ అవ్వాలంటే అప్పుడు నేను ఏం చేయొచ్చు, నాకు దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి, 2 డైమెన్షనల్ అరే కింద క్రియేట్ చేయాలంటే దీన్ని నేను సింపుల్గా ఏం చేయొచ్చు అంటే డాట్ రీషేప్ దీన్ని రీషేప్ చేయొచ్చు కదా. నేను ఎలా చేయొచ్చు, 2/3 కింద 2 rows 3 columns కింద చేయొచ్చు కదా. ఓకే, లేదు అంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఏంటంటే యాక్సిస్ ఈక్వల్ టు 0 ఇవ్వచ్చా, ఇవ్వచ్చు. సో యాక్సిస్ ఈక్వల్ టు 0 ఇస్తే నార్మల్ వస్తుంది. అదే యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇస్తే లేదు, ఇది 1 డైమెన్షనల్ కాబట్టి ఓన్లీ యాక్సిస్ 1 ఇవ్వగలం. ఓకే, ఫర్వర్డ్ అబౌట్ ఇట్. సో ఇలా ఒకవేళ రీషేప్ చేయాలంటే కాన్కాటినేట్ చేసి రీషేప్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, సో యాక్సిస్ 1 ఇవ్వచ్చు, బట్ ఇట్స్ డిఫరెంట్ అనమాట. అంటే ఇది 1 డైమెన్షనల్ కదా, అంటే ఇది ఏమవుతుంది, అరే 1 అరే 2 కలిపితే నాకు ఓన్లీ 1 డైమెన్షన్ వస్తుంది. సో నేను
2 డైమెన్షన్ కింద ఇవ్వలేను కాబట్టి నేను యాక్సెస్ 1 ఇవ్వలేను అనమాట. ఇక్కడ ఏం చెప్తుందంటే యాక్సెస్ 1 ఈజ్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ ఏరియా ఆఫ్ 1 డైమెన్షన్. సో నేను ఇక్కడ 1 డైమెన్షనల్ ఏరియా ఉంది కాబట్టి నేను యాక్సెస్ ఈక్వల్ టు 0 అని మాత్రం ఇవ్వగలుగుతాను. 2 డైమెన్షనల్ ఏరియా ఇస్తే నేను యాక్సెస్ ఈక్వల్ టు 2 ఇవ్వగలుగుతాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే సో ఇంకో ఏరియా క్రియేట్ చేద్దాం. ఇంకో ఏరియా క్రియేట్ చేద్దాం అంటే సో ఈసారి ఏమంటే అరే 1 ఈక్వల్ టు ఇది 2 డైమెన్షనల్ ఏరియా ఇస్తాను అనమాట. లైక్ లెట్స్ సే 1, 2, 3 ఇస్తాను. ఓకే 4, 5, 6 ఓకే. సో ఇప్పుడు నాకు లెట్స్ సే np డాట్ కాన్కాటినేట్. ఓకే. సో నేను ఏమంటానంటే ఏఆర్ఆర్ ఏఆర్ఆర్ 1, ఏఆర్ఆర్ 1 సేమ్ ఆ ఏరియాతో దాన్ని కాన్కాటినేట్ చేస్తాను. సో ఇలా కాన్కాటినేట్ అయింది. ఓకే. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు దీన్ని యాక్సెస్ నేనే ఇవ్వచ్చు అనమాట. సో దీనికి నేనే యాక్సెస్ ఇవ్వచ్చు. అంటే లెట్స్ సే నేను ఏమంటానంటే యాక్సెస్ ఈక్వల్ టు 0 అంటాను. సో యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే నాకు నార్మల్గా ఎలా కాన్కాటినేట్ అవుతుంది? ఓకే ఒక దానిపైన ఒకటి కాన్కాటినేట్ లైక్ జస్ట్ అయిందనమాట. అలాగే నేను దీన్ని యాక్సెస్ 1తో కూడా కాన్కాటినేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఇచ్చానంటే నాకు ఒక కాన్కాటినేట్. ఇక్కడ ఏమైంది నేను ఇలా అవ్వడం వల్ల సో మ్యాట్రిక్స్ అనేది ఇప్పుడు ఇది ఉందంటే కాన్కాటినేట్ ఏమైంది దీంతో పాటు జస్ట్ ఇట్ ఈస్ లైక్ ఎక్స్టెండ్ అనమాట. లిస్ట్కి ఎక్స్టెండ్ అయింది అనమాట. అదే కాన్కాటినేట్ యాక్సెస్ ఈక్వల్ టు 1 అంటే 1, 2, 3 నెక్స్ట్ మళ్ళీ దీనికి కాన్కాటినేట్ అయిపోయింది అంట. 1, 2, 3 అగైన్ 1, 2, 3 4, 5, 6 అగైన్ 4, 5, 6 ఓకే ఇలా. సో ఇలా యాక్సెస్ ఇచ్చి మనం కాన్కాటినేట్ చేయొచ్చు అనమాట. మన రోజుతో కాన్కాటినేట్ చేయాలా లేదా కాలంతో కాన్కాటినేట్ చేయాలా అని చెప్పి ఇవ్వచ్చు అనమాట. ఓకే. సో అలా కాకుండా ఇందాక మనం ఇది చెప్పుకున్నాం కదా ఏఆర్ఆర్ 1 ఏఆర్ఆర్ 2 ఉందా. సో కాన్కాటినేట్ అంటే ఏమైంది జస్ట్ నాకు ఈ రెండు 1 డైమెన్షనల్ ఏరియా నాకు అవుట్పుట్ కూడా 1 డైమెన్షనల్ ఏరియా వచ్చింది. కానీ అలా కాదు నాకు ఏఆర్ఆర్ 1 ఉంది ఏఆర్ఆర్ 2 ఉంది అంటే ఇది డైమెన్షన్ 1 అలా ఇది రో 1 ఇది రో 2 లైక్ ఓకే. సో నేను ఏమంటానంటే దీన్ని రో 1 అంటాను, దీన్ని రో 2 అంటాను. ఇది రో 1 రో 2 అయితే నేను ఈసారి కాన్కాటినేట్ చేస్తే ఏమవుతుంది ఇవన్నీ ఒక సింగిల్ రో కింద అయిపోతాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ కాన్కాటినేట్ యూజ్ చేస్తే నేను కాన్కాటినేట్ రో 1, రో 2 అంటే నాకు ఏమవుతుంది రో 2 అంటే ఓకే అన్ని కలిపి సింగిల్ రో వచ్చేస్తుంది. నాకు అలా కాదు. ఓకే ఇది రో 1 రో 2 కాబట్టి ప్రాపర్గా నాకు మ్యాట్రిక్స్ కింద రావాలి. ఓకే మ్యాట్రిక్స్లో రో 1 రో 2 కావాలి. అప్పుడు నేను ఏం యూజ్ చేయొచ్చు అంటే వి స్టాక్ యూజ్ చేస్తాను. వి స్టాక్ అంటే వెర్టికల్ స్టాక్ అనమాట. సో వెర్టికల్ స్టాక్ వి స్టాక్లో నేను ఏమంటాను సింపుల్గా రో 1, రో 2 అంటాను. సో ఇప్పుడు నాకు ప్రాపర్గా రో 1 రో 2 కింద క్రియేట్ అవుతుంది. కాన్కాటినేట్ అంటే జస్ట్ కాన్కాటినేట్ చేస్తాను. ఓకే అలాగే జస్ట్ రో 1 రో 2 అంటే లైక్ వి స్టాక్ యూజ్ చేస్తే నాకు ప్రాపర్ మ్యాట్రిక్స్ క్రియేట్ అవుతుంది. వి స్టాక్ అంటే వెర్టికల్ స్టాక్. ఓకే ఒకదానిపైన ఒక అరేని పెడుతుంది అది వెర్టికల్ స్టాక్. అలాగే హిచ్ స్టాక్ కూడా ఉంటుంది. హిచ్ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ మోస్ట్లీ ఈక్వల్ టు కాన్కాటినేట్ అనమాట. హిచ్ స్టాక్ అన్న కాన్కాటినేట్ అన్న మోస్ట్లీ రెండు సేమ్ ఉంటుంది. కాకపోతే కాన్కాటినేట్లో యాక్సెస్ ఉంటుంది, వి స్టాక్లో ఇది ఉంటుంది అనమాట. ఓకే సో ఇది సో ఇలా మనం ఏంటంటే ఒక ఒక అరేని క్రియేట్ చేసి మనం ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ మనం చేయొచ్చు అనమాట. ఓకే సో రీషేప్ కాన్కాట్ ఓకే స్లైస్ చేయడం సబ్సెటింగ్ చేయడం ఓకే 1 డైమెన్షనల్ అరే 2 డైమెన్షనల్ అరే క్రియేట్ చేయడం ర్యాండమ్ అరేస్ క్రియేట్ చేయడం ఇలా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇది రేపొద్దు మన కోర్ నేను చెప్పేది ఇట్స్ లైక్ కోర్ అనమాట. దీన్ని బేస్ చేసుకునే మనం మనం రేపు ఎలాంటి క్వెరీస్ రాస్తుంది. సో ఇప్పుడు నేను ఈ క్లాస్లో మనం ఏదైతే చెప్తున్నామో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది మీకు క్లారిటీగా సబ్సెట్ చేయడం కాన్కాట్ చేయడం వి స్టాక్ ఓకే అట్లీస్ట్ మీకు సబ్సెటింగ్ అయినా సరే మీకు వచ్చేయాలి. ఓకే సబ్సెటింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మాత్రం దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే మన అల్టిమేట్ గోల్ ఏంటి. సో అల్టిమేట్ గోల్ అంటే ఇప్పుడు మనం పైథాన్లో నంపై అరేస్ అవ్వచ్చు రేపు పొద్దున సిరీస్ ఎట్సెట్రా మనం చెప్పుకుంటాం. సో యాక్చువల్గా అసలు మన ఎండ్ గోల్ ఏంటి. సో ఎండ్ గోల్ ఏంటి అంటే నాకు ఏం కావాలంటే పైథాన్లో నాకు ఇలా ఒక టేబుల్ని క్రియేట్ చేయగలరు. సో నా ఎండ్ గోల్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు నాకు నేను ఎరే యూజ్ చేసిన రేపు పొద్దున పాండాస్ అయినా ఏదైనా సరే నా ఎండ్ గోల్ ఏంటంటే
నేను ఇలా ఒక టేబుల్ని నేను క్రియేట్ చేయాలి. సో టేబుల్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి? ఓకే, సో నా ఎండ్ గోల్ ఏంటంటే నేను పైథాన్లో మన ఎస్క్యూఎల్లో టేబుల్ ఎలా ఉంటుందంటే అలాంటి ఒక టేబుల్ని నేను పైథాన్లో క్రియేట్ చేయాలి. అది ఎండ్ గోల్ అదనమాట. ఓకే, సో సో ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? టేబుల్ ప్రాపర్టీస్. సో టేబుల్ ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ వన్, టేబుల్ షుడ్ కంటైన్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, సో టేబుల్లో మనకు ఖచ్చితంగా రోస్ అండ్ కాలమ్స్ ఉండాలి. ఓకే, టేబుల్ ఓకే, సో టేబుల్ షుడ్ కంటైన్ రోస్ అండ్ కాలమ్స్. నెక్స్ట్ టేబుల్ టేబుల్ కాలమ్స్ మస్ట్ హ్యావ్ నేమ్స్. ఓకే, టేబుల్ ఉన్న కాలమ్స్ నేమ్ ఉండాలి ఖచ్చితంగా. ఇది ఫస్ట్ కాలమ్ ఏంటి? నేమ్. సెకండ్ కాలమ్ శాలరీ. ఖచ్చితంగా టేబుల్కి కాలమ్స్కి ఖచ్చితంగా నేమ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టేబుల్ ఈచ్ కాలమ్ షుడ్ హ్యావ్ ఏ డేటా టైప్. అంటే టేబుల్ యొక్క ప్రాపర్టీస్ ఇప్పుడు ప్రతి కాలమ్కి సపోజ్ నేమ్ ఉంది, నేమ్ వచ్చేసి వ్యార్క్యార్, శాలరీ వచ్చేసి ఇంటిజర్, డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చి డేట్. ఓకే, సో డేట్ ఆఫ్ జాయినింగ్ కాలంలో అన్ని డేట్సే ఉంటాయి, శాలరీలో అన్ని న్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి, నేమ్స్లో అన్ని నేమ్స్ ఉంటాయి. నేమ్లో ఇంటిజర్స్ ఉండవు కదా, డేట్లో క్యారెక్టర్స్ ఉండవు కదా. సో ఈచ్ కాలము ఆ డేటా టైపే ఉండాలి. ఓకే ఓకే, ఈజీ టు సబ్సెట్ ఆర్ క్వెరీ ద డేటా. సో నేను డేటాని ఈజీగా క్వెరీ చేసుకోవాలి. ఇప్పుడు ఎస్క్యూఎల్ ఏం చేస్తున్నాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ అనగానే నాకు ఎంప్లాయీ డీటెయిల్స్ వచ్చేది. సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ నేమ్ అనగానే ఎంప్లాయీ నేమ్స్ వచ్చేది. ఓకే, సో అలాంటి అనమాట. ఓకే, ఈజీ టు అప్డేట్, డిలీట్, ఆల్టర్ డేటా. సో నేను టేబుల్లో ఉన్న ఏ వాల్యూస్ అయినా సరే ఈజీగా అప్డేట్ చేయగలగాలి, ఆల్టర్ చేయగలగాలి, డిలీట్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ మీరు ఇంకేం చెప్తారు? ఇంకేమైనా ఆలోచించండి. టేబుల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఒక టేబుల్ని డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తాం? ఓకే, ఈజీ టు అప్లై మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆర్ అర్థమెటిక్ ఆపరేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు అరిథమెటిక్. ఓకే, అంటే నాకు సింపుల్గా నాకు సమ్ ఆఫ్ శాలరీ లేక యావరేజ్ శాలరీ లేకపోతే మ్యాక్సిమం డేటు లైక్ డేట్ మ్యాథ్స్ ఇలాంటి ఆపరేషన్ చేయడానికి ఈజీగా ఉండాలి. సో పైథాన్లో నేను ఒక ప్రాపర్ మనకి ఎస్క్యూఎల్లో టేబుల్ ఎలా ఉందో అలాంటి టేబుల్ని నేను పైథాన్లో క్రియేట్ చేయాలి. నా అల్టిమేట్ టార్గెట్ అది. సో ఈ టార్గెట్ని అచీవ్ చేయడం కోసం నాకు ఫస్ట్ నేను యూజ్ చేసేది ఏంటంటే నంపై అరేస్ అనమాట. సో నంపై అరేస్ వల్ల నాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ నేను టేబుల్ని రోస్ అండ్ కాలమ్స్లో మనం స్టోర్ చేయగలుగుతాం అట్లీస్ట్. ఓకే, ఫస్ట్ది అయింది కదా. ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో టేబుల్ షుడ్ కంటైన్ రోస్ అండ్ కాలమ్స్ అన్నానా. సో ఇప్పుడు నాకు ఏమైంది? నంపైలో నేను డేటాని రోస్ అండ్ కాలమ్స్ చేయొచ్చు. ఇది రోస్, ఇవి రోస్, ఇవి కాలమ్స్. సో ఫస్ట్ పాయింట్ నేను అచీవ్ చేయగలను కదా. ఓకే, సో పైథాన్లో నేను ఒక టేబుల్ అంటే టేబుల్ క్రియేట్ చేయలేదు, బట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ సమ్ డేటా టైప్ విచ్ కంటైన్స్ రోస్ అండ్ కాలమ్స్. ఫస్ట్ సాటిస్ఫై అయింది. యాజ్ ఆఫ్ నో మన అరేస్కి కాలమ్ నేమ్స్ అంటూ లేవు. ఓకే, ఇది కూడా సాటిస్ఫై అయింది. ఈచ్ కాలమ్ షుడ్ హ్యావ్ డేటా టైప్. నా ఇది కూడా నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే నాకు అరే మొత్తం సేమ్ డేటా టైప్ ఉంటుంది. అంటే అరేలో ఫస్ట్ కాలమ్ ఒక డేటా టైప్, సెకండ్ కాలమ్ ఒక డేటా టైప్ ఉందా? లేదు కదా, కుదరదు కదా అలాగా. ఓకే, అరే మొత్తం సేమ్ డేటా టైప్ ఉండాలి. అంటే ఫస్ట్ కాలమ్ ఒక డేటా టైప్, సెకండ్ కాలమ్ ఒక డేటా టైప్ అనేది నేను అరేలో చేయలేను. సో అలాగే ఈజీ టు క్వెరీ, అప్డేట్, డిలీట్ ఇవి కూడా నేను ఇంకా అచీవ్ చేయలేదాం, కంప్లీట్లీ అచీవ్ చేయలేదన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? అట్లీస్ట్ నేను ఫస్ట్ పాయింట్ని అచీవ్ చేశాను. సో పైథాన్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే, సో ఫస్ట్ పాయింట్ నుంచి 6th పాయింట్ వరకు మనం అచీవ్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ అరే క్రియేట్ చేస్తాం, దాని తర్వాత సిరీస్ని క్రియేట్ చేస్తాం, దాని తర్వాత డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేస్తాం. సో స్టెప్ బై స్టెప్ మనం ఏం చేస్తామంటే పైథాన్లో మనం ప్రాపర్ టేబుల్ మనం క్రియేట్ చేయగలుగుతాం.
ఓకే, మనం నేర్చుకునేది అది. యాజ్ ఆఫ్ నో మనం నేర్చుకునేది ఏంటంటే పైథాన్లో ప్రాపర్ టేబుల్ని క్రియేట్ చేయడం మనం నేర్చుకుంటున్నాం. సో యాజ్ ఆఫ్ నో మనం ఆ స్టెప్స్లో ఆ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్లో ఉన్నాం, విచ్ ఇస్ అరేస్ అన్నమాట. ఓకే, సో ఇంకా అరేస్ గురించి మనం నేర్చుకుంటాం. యాజ్ ఆఫ్ నో మనం రోస్ అండ్ కాలమ్స్ ఇలా ఒక అరే క్రియేట్ చేద్దాం. బట్ దాని మీద ఆపరేషన్స్ చేయాలంటే లైక్ మ్యాట్రిక్స్ ఆపరేషన్ చేయాలంటే మల్టిప్లికేషన్, ఎడిషన్ ఇవన్నీ చేయాలంటే ఏంటి, అలాగే ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. రేపు చూద్దాం. ఓకేనా?